మనమున్నాం కలల నగరంలో, డ్రీమ్ సిటీలో, ముంబై. ప్రతి ఇల్లు టచ్ అయి ఉన్నది. గోడలు కొన్ని ఇంటికి గోడలు కూడా వస్తున్నాయి. పక్కింటి గోడలే మన పొద్దు పొద్దుగల సూర్యకిరణాలు ఉంటాయి చూడండి, అవి రావు. ముంబైలో పెద్ద పెద్ద బలిష్ణోళ్ళు ఉంటారు. ఎంత బలిష్ణోళ్ళు ఉంటారో అంతే పూర్ పీపుల్ కూడా ఉంటారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడే చిన్న చిన్న ఇల్లులు కూడా ఉంటాయి. సో ఈ ధారావి నేను తిరుగుకుంటా చూసుకుంటా మీకు కూడా చూపిస్తా. ధారావికి ఎంటర్ కాగానే ఎవడో నాకు తెలియదు, ఎవడు ఏం చేయాలో ఏడు పోవాలో నాకు తెలియదు. సో నేను డైరెక్ట్ ఎవడైతే పోరాడు పోతాడో తన దోస్తాన్ని చేసుకొని డైరెక్ట్ నాకు చూపిస్తావారని చెప్పి అడిగిన. వాడు స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చిండు. జర చూపిరా బిడ్డ అంటే చూపిస్తా అన్నాడు. కెమెరా పట్టుకుని వచ్చిండు. హాయ్ బోలు. హాయ్, ఎట్లా పోతున్నారా? తెలుగు వచ్చు వీనికి. కోహ్లీ వార్లోకి తిరగబోతున్నాం. ఇక్కడ ఇల్లు చాలా చిన్న చిన్నవి ఉన్నాయిరా బాబు. మొత్తం పిల్లల బ్యాచ్ని వేసుకొని తిరుగుతున్నా. నా ముందర ముగ్గురున్నారు, నా వెనకాల ఒకడు ఉన్నాడు. వీళ్ళందరూ స్కూల్ ఎగదంగి వెళ్ళు, మధ్యాహ్నంకి వెళ్ళి వచ్చేసాళ్ళు. కోహ్లీ అంటే ఎవరైతే చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళట. కోహ్లీవాడలో ఫిష్ మార్కెట్ ఉంటుందట. ఇక్కడ అన్ని పిల్లలే ఉన్నాయిరా నాయన. మొత్తం చేపల పక్కనే పిల్లలు ఉన్నాయి. ముక్క ముక్క తిందికి రెడీగా ఉన్నాయి కావచ్చు. నా వెనకాల బ్యాచ్ చూస్తారా, మొత్తం సట్టాన్ని వేసుకొని తిరుగుతాం. క్రేజ్ ఉన్నారు అందరు. ఈ గుడి 100 years బ్యాక్ దట, కానీ ఈ సంవత్సరమే కొంచెం రెనోవేషన్ చేసిందట. ఇది విని ఏరియా అట. ఇది ఊపర్ జానా జాయింగే పైకి ఎక్కాలి. ఇది వీని ఇంటికి వచ్చినాం. వీడు ఎవడో నాకు తెలియదు, కానీ మంచిగా మాట్లాడుకుంటే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిండు. ఈ ఏరియాలోనే వీళ్ళది కొంచెం పెద్దిల్లట. వీందే పెద్దిల్లట. ఎంత పెద్దదో తెలుసా? అక్కడ కిచెన్ ఉంది, ఇక్కడ టేబుల్ ఉంది, అది లాస్ట్ రూమ్, అది అంతే లాస్ట్ ఎండ్ వరకు. ఆడ మూలకి టీవీ ఉంది. చిన్న ఇల్లు బాగా, చిన్న ఇల్లు ఇది. వీనికి ఇది పెద్ద ఇల్లు కావచ్చు, కానీ మన హిసాబ్సే చిన్న ఇల్లు ఇది. క్రేజీ ఉంది అసలు. ముచ్చట జాయింగే షర్బత్ తాగమంటున్నారు. ఇంత ప్రేమ ఎందుకు రా నా మీద? నేను జూనికి పోరం తీరు ఉంటాను, లేకపోతే వీని ఇంట్లో చూడు ఎంత నీట్గా కూర్చొని మాట్లాడుతున్నాను. నేను ఇది ఎవరిలో నాకు తెలియదు, కాకపోతే పరిచయం అయ్యిండు, మాట్లాడిండు. షర్బత్ ఇచ్చేళ్ళు చాలా బాగుంది. మా కొడుకుని వేసుకొని కూడా కొంచెం చెప్పింది, వాడిని తిట్టుకుంటే చెప్తుండి పేరెంట్స్కి సపోర్ట్ చేయని చెప్పి. ఇప్పుడు మనకి పోకుండా నేను మనకి చెప్తా అయ్యే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయాలని. మన మోటివేషన్ స్కిల్స్ రీల్స్ అన్ని బయటికి తిప్పి. ఇక్కడ ఇంటింటికి కనీసం 1 ఇంచ్ గ్యాప్ లేదు. ప్రతి ఇల్లు టచ్ అయి ఉన్నది. గోడలు కొన్ని ఇంటికి గోడలు కూడా వస్తున్నాయి. పక్కింటి గోడలే మన గోడలు అయిపోతాయి. ఇంద్రా ఇది, ఇంద్రా ఇది మీరు చూస్తున్నారు కదా. ఎంతగో నా చేయి చూడండి, ఇంతే గల్లీ. ఈ గల్లీలలో వీళ్ళు ఉంటారు. ఇంకా దీనికన్నా చిన్న చిన్న గల్లీలు ఉంటాయట. వైర్లు ఉన్నాయి కొన్ని, ఇగో కరెంటు వైర్లు. కనీసం ప్రాపర్గా పైకి కూడా ఉంటాయి, కిందికే ఉంటాయి. మనుషులు పోతుంటే నెత్తికి దాకుతాయి. ఇవి చూడండి, దాకి చచ్చినా చస్తారా బాబు. ఇగో ఇవన్నీ ఇగో గిన్నె ఎలాడుతానే. గోళీలు ఆడతారు. హలో రే మారో రే ఆడురా ఆడురి. చదువు దెంగవేటిల్లో ఇక్కడ ఆడతారు. ఆడు చదువు పోయింది. అరే గోళీలు ఆడుతున్నారు. ప్రతి ఇంటికి ఒక పిల్లు ఉందిరా. అంటే సెక్యూరిటీ. మన దగ్గర కుక్కలు ఉంటే ఇక్కడ పిల్లలు ఉన్నాయి. కుక్క వరకు ఉందిరా. అయ్యా వర్రాకి నీ అమ్మ దొంగలకు కనిపిస్తున్నావా? ఇక్కడంతా ముస్లిమ్స్ ఉంటారట. రంజాన్ సీజన్ కాబట్టి ఇక్కడంతా క్రౌడీ ఉంటుందట. ఈడ ఏమంటుండంటే, నువ్వు చూడనీకి ఫారినర్ కాదు కాబట్టి మేము వెనకాల వస్తున్నాం, లేకపోతే వచ్చేటోళ్ళం కాదు. ఫారినర్ అయితే మాకు ఇంగ్లీష్ రాదు కదా, మేము మాట్లాడలేము కదా వాళ్ళతోనే అని చెప్పి చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఫారినర్స్ ఎవరైతే వస్తున్నారో వస్తే వాళ్ళకి 20 రూపాయల బాటిల్ 40 రూపాయలు అని చెప్తారు. 50 రూపాయల రిక్షా 100 రూపాయలు అని చెప్తారు. మొత్తం ఫా చేస్తారట. సో మనం ఎవరు చేయలేడు, ఎందుకంటే నేను అందరిని ఫాలో చేస్తా కాబట్టి. స్క్వాడ్ వేసుకొని తిరుగుతున్నా, మొత్తం కెమెరా పట్టుకొని స్క్వాడ్ వేసుకొని తిరుగుతున్నా.
కెమెరా పట్టుకొని మాట్లాడుకుంటూ కూర్చుంటే అందరు చూస్తున్నారు. ఎవడరా వీడు, ఎడికెళ్ళి వచ్చిండ్రా వీడు, ఎవడు ఈ జంగల్ గాడు అని చెప్పి. నాకు సిగ్గు లేదయ్యా. అచ్చా అరే వీడు పార్క్ ఎందుకు తీసుకొచ్చిల్రా నన్ను? అరే నేను మొత్తం ఏదో చూపి అంటే వీళ్ళు నన్ను పార్క్ తీసుకొచ్చిల్రా. ఇద్దరు జాయింగ్ ఇక్కడ అన్నీ ఆడుకునే ఉండేయట. ఇక్కడ ఉండే పబ్లిక్ దెంక వెళ్ళాడు దాన్ని పిక్ అవి. వీనికి యూట్యూబ్ ఛానల్ ఉందట, 300 subscribers. వీడికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందట, 48 సబ్స్క్రైబర్స్ అట. రేపటి పౌరులు. మీరు చెప్తే నమ్మరు, నేను ఏదో దారిలోకి వెళ్ళి వచ్చినో ఆ దారిలో చిన్న చిన్న పిల్లలు అన్నం తింటున్నారు, ఐస్ క్రీమ్ తింటున్నారు, అన్నీ తింటున్నారు. అది ఏడ వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళు వెళ్ళేడు నాకు తెలుసా. ఈడ చిన్న చిన్న పిల్లలు. దీన్ని సంవత్సరంలో ఒక్కసారి క్లీన్ చేస్తారు. అట్లా దీన్ని మిగతా అన్ని రోజులు ఇచ్చి పెడతా ఉంటారు. మీకు ఇంకో ముచ్చట తెలుసా, ముంబై సిటీలో బతికే వాళ్ళకంటే ధారావిలో బతికే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది 10 years తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ చెత్తకి రోగాలు అనేవి వస్తూ ఉంటాయి. సో వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది 10 years తగ్గుతూ ఉంటుంది. చాలా అంటే చాలా దారుణంగా ఉన్నది. ఈ మోర్ అయితే దారుణంగా ఉందిరా బాబు. ఇది ఫస్ట్ రివర్, ఇక రోడ్లు కూడా చక్కలేదు. నాయనా ఏంద్రా ఈ గోస, స్మెల్ కూడా దారుణంగా వస్తుందిరా, చాలా దారుణంగా ఉంది. ఇది ఇన్నే కూర్చొని తింటాను. ఇవే బాత్రూమ్లు, డైరెక్ట్ పోస్తే ఆ చెరువులోకి వెళ్ళిపోతాయి. ఇది 90 feet రోడ్ అట. आपको सस्ते में मिलेगा जो भी चाहिए, फोन में कैमरा चलो आगे दिखाता, आगे चलो. కూరగాయలు మస్తు ఫామ్లో ఉన్నారు. నేను ఆగినా వాళ్ళు ఆగేటట్లేరు. నడు అంటున్నారు, గుంజుకోతున్నారు. చలో బాబా, మేము నడవబట్టి మినిమం గంట అవుతుంది. నేను మొత్తం సట్టన్ వేసుకోయేటప్పుడు మొత్తం 4 వేసుకున్నా. ఇప్పుడు 3 ఉన్నారు. ఒకడు అవుట్ డిచ్చాడు, మధ్యలోనే తెలివ కూడా స్కిప్ అయిపోయినాడు. నాకు ఎండ కొడుతుంది, నేను పోతా అని చెప్పి ఉరికిండు మమ్మీ అనుకున్నా. सीजन के टाइम पे अभी के गणपति के टाइम पे आप వినాయక చవితి టైంకి ఎప్పుడు రా అన్న, గుద్దవరి ఉంటుంది. నేను ఉంటా, నీకన్నా ఉంటా, నా ఇల్లు కూడా చూపిస్తా, మొత్తం గ్రౌండ్లోనే చూస్తా, నేను స్కూల్ ఎగదెంగుతా, నువ్వు రావా ప్లీజ్ అంటున్నాను. సరే వస్తా అని చెప్పిన. हम लोग के इधर कैसे, इधर 5-6 फुट का गणपति बैठता, अगर मंडल का रहेगा तो 10-12 फुट, फिर उससे बड़ा मंडल रहेगा 25-31 फुट. हम लोग का सुखा करता है धारावी में, फेमस सुखा करता वर्धा विनायक और अष्ट विनायक. हाँ, धारावीचा महासम्राट और सम्राट లోడా అవుతూనే ఉన్నాడు ఆడైతే. అన్న వినాయక చవితికి రా అన్న అని చెప్పి. ఇక్కడ పిల్లకాయలు ఏమంటారంటే ఇక్కడ పాట్స్ తయారు చేస్తారంట. పాట్, దీన్ని మట్కా అంటారు. మీకు చూపిస్తాను ఒకసారి. కింద బాగా నిప్పు పెట్టి లోపల బాగా నిప్పు చేసి ఇట్లా చేస్తారట. కింద నిప్పు పెట్టి లోపల ఉడికిచ్చి మట్కాలు తయారు చేస్తారు. ఇవి తయారు చేస్తారట మట్టితో. ఇవి తయారు చేస్తారు కాబట్టి దీన్ని కుంభరాడ అంటారు. దీనికి కలర్ వేసి మంచిగా దీనిలో అవుట్లైన్లో డిజైన్ పెట్టి అమ్ముతారు అన్నమాట. కుండలకి మంచిగా నీట్గా చెంకి లాంటివి పెట్టేసి అమ్ముతున్నారు. చాలా నీట్గా చేస్తున్నారు. వేరే వేరే పాటలు కూడా తయారు చేస్తారు. ఇక్కడ ఏంటంటే ముచ్చట ఏంటంటే, చచ్చిపోయినప్పుడు కుండలు పట్టుకొని ఇట్లా తిరుగుతారు కదా, అవి ఇక్కడ తయారవుతాయి. ఇక్కడ 5,000 బిజినెస్లు అనేవి ధారావిలో రన్ అవుతాయి. మొత్తం 15,000 సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ ధారావిలో. మనం ఇంటికాడ ఏదైతే వేస్ట్ని పడదెంగుతాం చూడాలి, వాళ్ళు దాన్ని ఆ వేస్ట్ని పట్టుకొచ్చి ఇక్కడ ఏదో ఒక దాంతో ఎక్స్పెరిమెంట్ చేసి కొత్త కొత్త వస్తువులు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఫంక్షన్ అవుతుంది, మంచిగా రెడీగా కూర్చున్నారు. ఇక్కడ ఫంక్షన్లు ఉన్నాయమ్మా, మొత్తం ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు. సిటీ పార్టీ అంటే ఇది. హాయ్ ఆంటీ. హాయ్. ఆడ తయారు చేసి ఇక్కడ షాప్లలో అమ్ముతారట. ఇవి కుండలు, దీపాలు.
మొత్తం పల్టాన్ని లంచ్ చేయడానికి తీసుకొచ్చిన. మొత్తం అన్న వల్ల అయితే అన్న ఏమన్నా తినిపి అన్న అన్నారు. మొత్తం పట్టుకొచ్చిన. చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాం. తినేసి పోదాం మళ్ళీ తిరగడానికి. మళ్ళీ ఆగని చెప్తా. बिरयानी। इंट्रोडक्शन दो तेरे बारे में। इंट्रोडक्शन। मेरा नाम सागर है, मैं धारावी में रहता कोलीवाड़ा। धारावी का डॉन है वो। धारावी का डॉन चिगवाड़ा करा। मेरा नाम रोहन है, मैं इधर धारावी में 90 फीट रोड में रहते, अंदर क्रॉस रोड बस। और मुझे नेवी, इंडियन नेवी में जाने का बड़ा कि बस। मेरा नाम है वीरेंद्र सतीश पवार, तो मैं अभी इधर ट्रेंडिस कैंप में रहता हूँ। వాళ్ళైతే బ్లడ్ గ్రూప్ కూడా చెప్పేటట్టున్నారు కొడుకులు. మొత్తం ఇంటర్వ్యూ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళది చిన్న ఇంటర్వ్యూ అయిపోయింది. వీడు నా పెళ్ళైందా అని చెప్పి అడుగుతున్నాడు. సిగ్గువాడ కొంచెం. లేదురా ఇంకా 3 years తర్వాత 4 years తర్వాత చేసుకుంటాం వెళ్ళగా అని చెప్పి చెప్పినాడు. అసలుకి నా ముఖం చిన్న పూర్వం తీరు ఉండదు అనుకుంటే వీళ్ళు నా పెళ్ళైందా అని చెప్పి అడుగుతుండు. వాడు అడిగిండట లింగు అడిగాడు. ఇక కూరగాయలు తింటారు. చాలా లేదనుకున్నా తినకుండా గట్టిగా తింటారు కూడా. వీడు కొంచెం రిచ్ అన్నమాట. వీడు స్పూన్తో తింటాడు. धारावी में जो बनता है ना वो सब मुंबई में जाता है, पूरा मुंबई में। धारावी में बहुत कुछ बनता है, जैसे कि दिया हो गया, मटका हो गया, उम्र लोग बनाते हैं तो इधर से पूरा मुंबई में एक्सपोर्ट होता है। धारावी में बोले तो सब चीज़ सस्ते में मिलता है। धारावी में सब पास रहता है दुकान, घर से बाहर गए तो दुकान आता है। धारावी में लाइफ बहुत मस्त है। టెంపుల్ ఇది టెంపుల్ అట. ఇదేంద్రా ఇంత సన్నగా ఉంది. మీకు ముచ్చట చెప్పాలి. ఇవి కనిపిస్తున్నాయి చూడండి, ఇవి రెండు. ఇది బాత్రూమ్ అంటారు దీన్ని. మనం పొద్దుగా లేచి బాత్రూమ్ పోదామనే ఆలోచన వచ్చే లోపే ఈ బాత్రూమ్లలో 1000 మంది పోయి ఉంటారు ఆల్రెడీ. ఈడ ప్రతి ఒక్క ఇంటికి బాత్రూమ్లు ఉండేవి. ఎందుకంటే బాత్రూమ్ కట్టనే కూడా అంత జాగాలు ఉండవు. ఇక్కడ అన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇక్కడ వాటర్ బాటిల్ ఫ్యాక్టరీ ఉన్నది. ఇది కంప్యూటర్ క్లాస్ అట, కంప్యూటర్స్ ఉన్నాయి మొత్తం ఆడ. లేనిదంటూ ఉంటుంది. అమీర్పేట ఎట్లనో మనకు ఆడ ఇక్కడ అట్లా అన్నమాట. ఇదంతా మార్కెట్, బట్టల మార్కెట్ ఇదంతా. चप्पल 200 रुपये మొత్తం 200కి చాలా దొరుకుతాయట. చాలా సస్తా మాలు దొరుకుతాయట. మొత్తం చాలా తక్కువ ఉంటాయట. 200లో షర్ట్ ఉంటుంది, 200లో పాయింట్ కూడా ఉంటుంది అట. హిందువుల టెంపుల్స్ ఉంటాయి, ముస్లింల మసీదులు కూడా ఉంటాయి. చూసారు కదా ధారావిని. నేను ఎక్కువ కవర్ చేయలేకపోయాను, కానీ నాకున్న టైం వరకు అయితే కవర్ చేసిన. కొన్ని చూసి నేర్చుకోవాలి. ఈ ఇల్లులను చూసుకుంటా, ఈ మనుషులను చూసుకుంటా, వీళ్ళ తిండిని చూసుకుంటా నాకు కొన్ని ఆశలు అనేది తక్కువైనాయి. అబ్బా నేను బతికితే సరిపోతుంది, మంచిగా బతికితే సరిపోతుంది, పెద్ద పెద్ద ఇల్లు మనకు అవసరం లేదు అన్న థాట్ నాకు తిరుగుతుంది. సంతోషంగా ఉంటే సరిపోతుందిరా నాకు. ఈ వీడియో ఎండుకు వచ్చేస్తుంది. మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి మర్చిపోకండి. వీళ్ళందరికీ బాయ్ చెప్పండి. बाय बाय बाय। सब्सक्राइब, लाइक। सब्सक्राइब। బాయ్ బాయ్ బాయ్.